కర్నూలు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం పేద ప్రజలకు నివాసాలు కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంటున్న సిపిఐ నాయకులతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. పేదలకు నివాస స్థలాలు ఇవ్వాలి, పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి భారత కమ్యూనిటీ పార్టీ ధర్నా చేపడతా ఉంది. ధర్నా చౌక్లో ఉన్నాం ప్రస్తుతం. మనం చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పట్టణ ప్రాంతంలో ఉంటున్నటువంటి పేదలకి 2 సెంట్ల స్థలం ఇస్తాము, ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తాము, అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తాము, ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆనాడు పేదలందరితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత 2 కేబినెట్ సమావేశాలు, 2 బడ్జెట్ సమావేశాలు జరిగిపోయినాయి. ఇప్పటిదాకా ఆ స్థలాలకు సంబంధించి కానీ ఆ నిధులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఊసే లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు హామీలు ఇచ్చే వరకైనా అమలు చేయరా అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి పేదలకి 1 సెంటు స్థలం కూడా ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలా లేదు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో టిట్కో గృహాలు కట్టారు, 10,000 ఇండ్లు కానీ ఇప్పుడు దాకా ఒక్క లబ్ధిదారుకు కూడా అందించలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 5 సంవత్సరాలు జగనన్న కాలనీ పేరు మీద 23,000 మంది కర్నూలు నగర ప్రజలకి పట్టాలు ఇచ్చారు, కానీ ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా చూపలేదు. కాబట్టి ఇట్లాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి, రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కొనలేనటువంటి పరిస్థితి, రోజు రోజుకు ఇప్పటికే ఈ 7 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ట్రూ యాప్ ఛార్జీల పేరుతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పైన దాదాపు 17,000 కోట్ల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లోన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కనీసం ఉండడానికి నివాసం ఉంటే కనీసం బాడె కట్టే తప్పితే కనీసం వారికి కొంచెమైన భారం తగ్గుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తా ఉన్నాం. తక్షణమే నువ్వు ఇచ్చినటువంటి హామీని మేము గొంతెమ్మ కోరికలు కోరడంలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సెంట్ల స్థలం ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు. ఆ 2 సెంట్ల స్థలంలో 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చే వరకు పోరాటం ఆగదు. అట్లాగే గత 2-3 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు దాదాపు 5-6 వేల మంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తక్షణం స్పందించి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, టిట్కో ఇల్లు నిర్మించారు, వాటిని పేదలకు అందజేయలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నివాస స్థలాలు ఇచ్చారు, అవి పక్కా నిర్మాణాలు కూడా జరగడం లేదని చెప్పి వీరు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించాలి, పేదలపైన భారం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ హామీలు ఇచ్చిందో, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా నిర్మాణాలు చేపడతామని చెప్పిందో వాటిని వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.